ఇంతవరకు అన్ని చూసారు, డాన్స్లు సింగింగ్లు అన్నీ అయిపోయాయి. తీసుకొని వచ్చాం. రాఖీ సినిమా చూసారా? క్లైమాక్స్ కోర్ట్ సీన్ చూసారా? ఏం చేశారు కదా యాక్టింగ్. నేను అంటే మ్యాచ్ చేయకపోవచ్చు, డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. సీన్ ఏంటంటే రాఖీ అనే అతని సిస్టర్ ని డౌరీ కోసం హరాస్ చేసి చంపేస్తారు. అందుకు ఫ్రస్ట్రేట్ అయిన రాఖీ అనే అతను అలా చేసే ప్రతి ఒక్కరిని చంపేస్తాడు అనమాట. వాళ్ళందరినీ అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో జడ్జి అంటాడు చెప్పండి. అప్పుడు లాయర్ రిప్లై ఇస్తాడు, యువర్ ఆనర్, రాఖీ అనబడే ఈ ముద్దాయి అనగానే రాఖీ అనే అతను ఆపి, సార్ నేను చెప్తాను సార్, నమస్కారం సార్, మొత్తం 48 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్రోతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడబందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించినా అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ అవుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకుని మన జీవితాల్లో సగ భాగమైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచంగా క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్, ఒక్కడైనా పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అత్తలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటకు వెళ్తే తిరిగి వచ్చే వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళు ఏమైనా అడవుల్లోకి బాంబుల మధ్య లేదా ఎడారిలో వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదండి సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్ స్టాపుల్లోను, బస్సుల్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, రెస్టారెంట్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. అరే స్త్రీ అంటే అదొక్కటేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లు మన దేశానికి. ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. సార్ ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ని సీతమ్మ తల్లి నెత్తికెళ్ళాడని చెప్పి కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఒక ఆడడాన్ని పొంగులాగడని 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతం చూసి మనం నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడవాళ్ళు నెత్తికెళ్ళిపోవడం, చీరలు లాగడం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్రటరేట్లు, సెక్యూరిటీలు, ఎక్సెట్రాలు 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 ఎక్సెట్రాలు, ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడానికి కొన్ని వేల లక్షల కోట్ల ప్రజాధనంతో మన కోసం మనం నిర్మించుకున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రాటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి చూడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలో రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత అప్రదపాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బళ్ళో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ రెస్పెక్ట్ మ్యాన్. అమ్మ మీకు చెప్తున్నాను, ఒక 10,000 మొబైల్ కొని దానికి స్క్రీన్ గార్డ్ అని, బ్యాక్ కవర్ అని, టెంపర్ గ్లాస్ అని అన్నేస్తాం. ఎందుకు? అది ఒకవేళ కింద పడినా ఏం జరిగినా దాని వాల్యూ తగ్గకూడదని. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని 20 ఏళ్ళుగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. పద్ధతి ఉందండి. ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంది. నుంచి ఖచ్చితంగా పైకి వచ్చేసేయండి. మీలో ఎవడైనా టాలెంట్ లేదు, మీరు చెయ్యలేరు, మీ వల్ల కాదు అంటే వాడికి చెప్పండి. మనం తొడగొడితే రికార్డులు. ఈ ముక్క గీతం గడ్డ మీద ఏ బిడ్డనైనా అది
కాలు దువ్వడం బెటర్.